రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త రీఫండ్ నిబంధనలు సామాన్యులపై పెను భారాన్ని మోపనున్నాయి. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకునే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ సమయాన్ని ఏకంగా 8 గంటలకు పెంచడం గమనార్హం. అంటే ప్రయాణానికి 8 గంటల ముందే చార్ట్ తయారీతో సంబంధం లేకుండా రీఫండ్ ప్రక్రియ ముగిసిపోతుంది. తద్వారా చివరి నిమిషంలో ప్రయాణాలు రద్దు చేసుకునే వారికి ₹1 కూడా తిరిగి రాదు. ఈ కఠిన నిర్ణయం వల్ల రైల్వేకు ఆదాయం పెరిగినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయలేకపోయే ప్రయాణికులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. రైల్వే శాఖ ఈ మార్పులను సమర్థించుకుంటూ ఖాళీగా ఉండే సీట్లను వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు త్వరగా కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అయితే ప్రయాణికుల సంఘాలు మాత్రం ఇది సామాన్యుల జేబుకు చిల్లు పెట్టడమేనని విమర్శిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల డిజిటల్ రిజర్వేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. టికెట్ రద్దు సమయానికి అనుగుణంగా రీఫండ్ శాతంలో చేసిన మార్పులు ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం 8 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే చెల్లించిన మొత్తంలో 50% కోత విధిస్తారు. ఇది గతంలో ఉన్న ఛార్జీల కంటే చాలా ఎక్కువ. అలాగే 24 నుంచి 72 గంటల వ్యవధిలో రద్దు చేసిన 25% మొత్తాన్ని రైల్వే శాఖ తనిఖీ చేసుకుంటుంది. అంటే కేవలం 75% మాత్రమే ప్రయాణికుడికి అందుతుంది. కేవలం 3 రోజుల ముందుగా అంటే 72 గంటల కంటే ఎక్కువ సమయంలో రద్దు చేసుకుంటేనే కనీసం రద్దు ఛార్జీలతో పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ రీఫండ్ విధానం వల్ల ముందస్తు ప్లానింగ్ లేని ప్రయాణికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆన్లైన్, కౌంటర్ టికెట్లు రెండింటికి ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయని రైల్వే స్పష్టం చేసింది. తద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను కనీసం 3 రోజుల ముందే ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులతో పాటు రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని సాంకేతిక మార్పులను కూడా ప్రవేశపెట్టారు. సీట్ల కేటాయింపులో జాప్యాన్ని తగ్గించడానికి చార్ట్ ప్రింటింగ్ సమయాన్ని కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లలో ఈ కొత్త రీఫండ్ క్యాలిక్యులేటర్లను ఇప్పటికే అప్డేట్ చేశారు. దీనివల్ల ప్రయాణికులు టికెట్ రద్దు చేసే ముందే తమకు ఎంత రీఫండ్ వస్తుందో స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. రైలు రద్దయినప్పుడు లేదా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచినప్పుడు పాత నిబంధనలే వర్తిస్తాయని, అప్పుడు పూర్తి రీఫండ్ పొందవచ్చని అధికారులు తెలిపారు. ఏదేమైనా ఈ 8 గంటల నిబంధన అనేది ప్రయాణికులకు పెద్ద సవాలుగా మారింది. ప్రయాణానికి సిద్ధమవుతున్న వారు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే తన సేవలను ఆధునికీకరిస్తున్న రీఫండ్ నియమాల్లో ఇంతటి కఠినతో సామాన్యులకు చేదు వార్తనే చెప్పాలి.